మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 1వ తారీఖు మాస శివరాత్రి, 5వ తారీఖు టీచర్స్ డే, 7వ తారీఖు వినాయక చవితి. మైలాడ్ మీలాడ్ మనందరికీ ఇష్టమైన లాడ్. సో గణేష్ చతుర్థి, వినాయక చవితి. సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడి యొక్క స్థాన మార్పు 4వ తారీఖు నుంచి సింహరాశిలో నెలాఖరు వరకు ఉంటుంది. రవి 17వ తారీఖు వరకు కన్యలో, రవి 17 వరకు సింహంలో, రవితో సమసప్తమం, శనితో సమసప్తమంలో, 17 తర్వాత కన్యరాశిలో రవి యొక్క సంచారం ఉంది. ఇక శుక్రుడు కూడా 19వ తారీఖు వరకు తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. 19 వరకు కూడా కన్యారాశి నీచ రాశిలోను, తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. 19 స్వక్షేత్రం. సో వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో అక్కడ రవి బుధులు, ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు, కుంభరాశిలో శని యొక్క సంచారం, మీనరాశిలో రాహు యొక్క సంచారం. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి వారికి సంబంధించి సెప్టెంబర్ మాస ఫలితాలు చూద్దాం. ధనుసు రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో శని, అలాగే ఈ రాశికి దశమంలో రవి, దశమంలో కేతువు, లాభంలో శుక్రుని యొక్క సంచారం అనుకూలించబోతూ ఉంది. మొత్తంగా 4 గ్రహాల యొక్క సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 4 వారాల్లో 3-4 వారాలు అత్యంత అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఎలా అంటే ఇక్కడ రవి యొక్క దశమస్థాన సంచారం కూడా మొదలవటం, శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం కూడా మొదలవటం. మనకి రవి 17వ తారీఖు నుంచే దశమంలోకి వస్తున్నారు, శుక్రుడు 19వ తారీఖు నుంచే లాభంలోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి 3-4 వారాల నుంచి కొంచెం అనుకూలతలు ఇంకొంచెం పెరుగుతాయి సెప్టెంబర్ మాసంలో. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రవిశనుల యొక్క సమసప్తమం గురించి. సో ఇక్కడ భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం చాలా వరకు కూడా ఎనలేని ఆపలేని ఖర్చులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క రవిశనుల యొక్క సమసప్తమంలో కనిపిస్తూ ఉండటం. అలాగే షార్ట్ జర్నీసు, లాంగ్ జర్నీసు, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో కొంత చాలా డిస్టర్బ్డ్గా, అంటే రవిశనుల యొక్క ఇక్కడ ఎనిమిటీ ఏదైతే ఉందో 2 వర్క్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పెట్టే ఎఫర్ట్స్కి, మీరు చేసే ఫారెన్ ట్రావెల్స్కి కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో మీరు పెట్టే ఎఫర్ట్స్కి కానీ, సో దీనికి చాలా కొంచెం ఏవో సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఇక్కడ ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ధనురాశి వారికి రాశ్యాధిపతి గురుడే షష్టమ స్థానంలో ఉన్నాడు, అంత ఏంటి ఇంత సమస్యల వలయంగా ఉంది. ప్రతిదీ కూడా అన్నిటినీ కూడా మనం దాటుకుని ముందుకు వెళ్లాల్సి వస్తూ ఉంది. ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంది. సో ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మరి చాలా వరకు కూడా మళ్ళీ మీరు ఫ్యూచర్లో కొంత ఇంకా ముందుకు ఎదగాలి, ముందడుగు వెయ్యాలి అంటే దానికి తగ్గట్టు కొన్ని సమస్యల్ని ఇప్పుడు మీరు ఆ ప్రతిబంధకాలను తొలగించుకుంటేనే వచ్చే ట్రాన్సిట్లో మీరు ఎదుగుదల దిశగా నడవగలుగుతూ ఉంటారు. సో కాబట్టి వచ్చిన సమస్య ఏదైనా స్వీకరించడం, దాన్ని ఇక్కడ ధనుసు రాశికి రాశ్యాధిపతి గురుడు కాబట్టి వెరీ పొలైట్ మేనర్లో, ఇక్కడ ఆప్టిమిస్టిక్ మేనర్లో, ఆశావాదంతో, సో జూపిటేరియన్ క్వాలిటీస్తో, చాలా అంటే ఇంటెలిజెన్స్ని ఉపయోగించి జ్ఞానంతో, మీ విచక్షణతోనే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు ఈ ధనురాశి వాళ్ళు. సో అలాగే ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలు, ఫైనాన్స్ పరమైన విషయాలు చూస్తే చాలా ఎఫర్ట్స్ మీరు పెట్టాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అలాగే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం, బుధుడు యొక్క సంచారం కూడా ఉంటూ ఉండటం వల్ల ఈ మాసం మొత్తం కూడా కొంచెం ఖర్చుల విషయంలో
సో ఇక్కడ కొంచెం అధికంగా కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని శుభకార్యాల నిమిత్తం కావచ్చు, కొన్ని లాంగ్ జర్నీసు, లేకపోతే కొన్ని కమిట్మెంట్స్ రీత్యా కావచ్చు, ఇక్కడ కొన్ని ఖర్చులు మాత్రం ఆర్థిక పరంగా కొంచెం మొదటి 2 వారాలు మీ యొక్క ఖర్చులే కొంచెం అధికంగా ఎలివేటెడ్గా ఉంటూ ఉంటాయి. ఉద్యోగం గురించి ప్రయత్నించేసే వారికి, ఉద్యోగ ప్రయత్నాల కోసం చూసేవారికి 3వ వారం నుంచి కూడా అనుకూలమైన సమయం ఇక్కడ వీళ్ళకి మొదలవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రవి యొక్క సంచారం ఈ రాశికి దశమ స్థానంలో 17వ తారీఖు నుంచి మొదలవుతుందో, ఇక రవి శనుల యొక్క సమసప్తమం అయిపోయి దశమ స్థానంలో రవి యొక్క సంచారం మొదలవటం, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బాసెస్ సపోర్ట్ కావచ్చు, ఉద్యోగంలో స్టాండర్డ్గా వాళ్ళకున్న పేరు ఎలివేట్ అయ్యే విషయంలో కావచ్చు, తప్పకుండా ఇక్కడ వీళ్ళకి ఈ 17వ తారీఖు 3వ వారం నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తుంటాయి. అద్భుతంగా మనం ఇంకో విషయం చెప్పుకోదగింది 19వ తారీఖు నుంచి శుక్రుని యొక్క సంచారం. శుక్రుని యొక్క లాభస్థాన సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అద్భుతంగా ఇక్కడ చాలా వరకు ఫ్రెండ్స్ని కలవటం కావచ్చు, తర్వాత కొన్ని గ్రూప్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనడం కావచ్చు, కొన్ని నెట్వర్క్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని ప్రాఫిట్ అండ్ గెయిన్స్ మీరు ఆశించే విషయాల్లో లాభస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల చాలా వరకు కూడా కొంత మీకు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కానీ, అలాగే బిజినెస్లో మీరు ఆశించే ప్రాఫిట్స్ లాభాల విషయంలో కానీ శుక్రుని యొక్క సంచారం చాలా వరకు మీకు ఇక్కడ మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉందో, అర్ధాష్టమాధిపతి ఆ చతుర్థాధిపతి గురుడు కూడా షష్టమంలో ఉన్నాడు, కొన్ని చాలా అపోహల్ని ప్రాపర్టీస్ విషయంలో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఇక్కడ మీ యొక్క మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా రాహు ఒక పక్క యాంప్లిఫికేషను, చతుర్థాధిపతి ఏమో షష్టమంలో ఉండటం. సో కాబట్టి చాలా వరకు ముఖ్యంగా ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి అనేకమైన ఇష్యూస్ ఏవో ఒకటి ఇక్కడ ఎప్పుడు వీళ్ళకి వస్తూ ఉంటూ ఉంటాయి జనరల్గా. ఈ మాసం మొత్తం కూడా కుజుడి యొక్క సంచారం 7వ స్థానంలో ఉంటుంది. సప్తమంలో కుజుడి యొక్క సంచారం మొదలవబోతూ ఉంది. సో సప్తమంలో కుజుడి యొక్క సంచారం మాసం మొత్తం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించి కొంతవరకు ఈ కుజుడి యొక్క సంచారం అటు బిజినెస్ పార్ట్నర్షిప్స్ వ్యవహారాల్లో కానీ, ఎనీ పార్ట్నర్షిప్స్ వ్యవహారాల్లో కానీ, కాంట్రాక్ట్స్ వ్యవహారాల్లో కానీ కొంచెం కుజుడి యొక్క సంచారం మీ యొక్క వీళ్ళందరితో, మీ బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, కాంట్రాక్ట్స్ చేసుకునే వాళ్ళతో కావచ్చు, వీళ్ళతో చిన్నపాటి ఒక డామినేటింగ్ ఇష్యూస్ అరైవ్ అవ్వటం వల్ల చాలా వరకు మీ దగ్గర వాళ్ళతో, మీ క్లోజ్ రిలేషన్స్తో, ఎవరితో అయితే మీరు ఆఫీస్లో కూడా పొద్దున్న లేస్తే బాగానే ఉంటారో వాళ్ళతో కూడా ఎప్పుడూ లేనిది కొంత కొన్ని యాటిట్యూడ్ ఫీలింగ్స్ కావచ్చు, కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు. సో వీటి వల్ల కొంత డిస్టర్బెన్స్ లాంటివి మీ ఎదుటి వాళ్ళ విషయంలోనే ఏర్పడే ఆస్కారాలు కుజుడి వాళ్ళు ఉన్నాయి. కాబట్టి సో ఈ యొక్క విషయంలో కొంచెం చూసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ధనుసు రాశి వారికి మంచిది. సో మొత్తంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే షష్టమ స్థానంలోనూ గురు ఫస్ట్. ఎందుకంటే గురుని యొక్క ఇక్కడ అంత శక్తి, ఇక్కడ గురుబలం లేకపోవటం వల్ల, రాశ్యాధిపతి గురుడే షష్టమ స్థానంలో ఉండటం వల్ల సో వీరికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ ఇతరత్ర అనేకమైన సమస్యలను ఎప్పుడు కూడా ప్రతిదీ ఒక సమస్యలాగా ఉండటం, అన్ని సమస్యల్ని దాటుకుని ముందుకెళ్లాల్సి వస్తూ ఉండటం. సో అంటే ఎప్పుడైతే ఈ దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం చక్కగా ఈ గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకుంటారు. ఈ గురు నవగ్రహ శాంతి మంత్రం మీకు చాలా వరకు మేలు చేస్తుంది. సో దానివల్ల మీకు గురుబలం పెరగటం, ముఖ్యంగా ఏంటంటే మీకు కోఆపరేట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు తగ్గటం, తగ్గిపోవటం, ఆపర్చునిటీస్ కూడా తగ్గటం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటి వల్లే ధనురాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడి యొక్క సంచారం మాత్రం ఈ రాశికి మనకి మేజర్గా ఈ ట్రాన్సిట్లో ఈ మాసంలో అద్భుతంగా కనిపిస్తుంది.
సో ఇక్కడ పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టకార్యార్థ సాధకం క్షీరాన్న భోజనం కుర్యాచక్ర స్వైకాదశే ఫలం. ఎప్పుడైతే ఏకాదశంలో ఈ యొక్క శుక్రుడు 11వ స్థానంలో ఉంటాడో శరీర బలాన్ని ఇస్తాడు, మంచి కీర్తిని ఇస్తాడు, యత్నకార్యాల్లో సిద్ధిని జయాన్ని ఇస్తాడు, ధన లాభాన్ని ఇస్తాడు, అలాగే మధుర పదార్థాలు భక్షించడం మొదలగు ఫలితాలను ఇస్తాడు. కాబట్టి షష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉన్న శుక్రుడు వల్ల కొంచెం 17వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కొంతవరకు 19 నుంచి కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు ధనుసు రాశి వారికి వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో ఇక్కడ షష్టమ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఏవేవో చిన్నపాటి ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు అధిగమించుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడం కోసం చెప్పాను ఆల్రెడీ మీకు, దేవానంచ ఋషినంచ చేసుకోవటం. అలాగే ఈ రాశికి రవి బుధుల యొక్క మెయిన్ బుధుడు కూడా మొత్తం భాగ్యస్థాన సంచారంలోనే ఉంటున్నాడు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువ చేసుకోవటం వల్ల వీరు ఎక్కువగా జాబ్లో అధికమైన స్ట్రెస్, అధికమైన శ్రమ, బిజినెస్లో కానీ ప్రొఫెషన్ పరంగా కానీ ఎక్కువ స్ట్రైను, సో ఎక్కువ జర్నీస్ చేసినంత స్ట్రైను, ఇక్కడ హెక్టిక్ వర్క్ని వీళ్ళు ఈ మాసంలో బుధుడి యొక్క ట్రాన్సిట్ వల్ల కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అటు బుధుడికి కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, మొదటి 2 వారాలు రవి యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు తప్పకుండా రవికి సంబంధించిన ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్న రాశికి చాలా బాగుంటుంది. సో మేజర్గా షష్టమ గురుదోషం, రాశాధిపతి గురుడు షష్టమంలో ఉండటం వల్ల సమస్యలు ఎప్పుడు వీళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో సప్తమ కుజుడు వల్ల డిస్టర్బెన్స్ ఎదుటి వాళ్ళతో ఎప్పుడు రావచ్చు. అలాగే భాగ్య రవి బుధుల వల్ల ఖర్చులు ఎప్పుడు పెరగచ్చు. లాభస్థ శుక్రుడు వల్ల ఎప్పుడు ఇంకా మనకి చక్కగా మంచి బెనిఫిటబుల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడు ఉండొచ్చు. ఇది వీక్లీ రాశి ఫలాల్లో ఏ వారంలో ఎప్పుడేది జరుగుతుందో తెలుసుకొని ఆ వారంలో ఏ రెమెడీ గట్టిగా చేసుకుంటే బాగుంటుందో చూసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిగా మీకు తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.